హలో అండి, ఇవాళ మనం వాటర్ తాగితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము. వాటర్ తాగటం వలన మనలో బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ అన్ని మోషన్ రూపంలో, యూరిన్ రూపంలో, స్వెట్ రూపంలో ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. సో డీహైడ్రేషన్ సిమ్టమ్స్ తగ్గుతాయి, హెడ్ ఏక్స్ రావు, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ రావు. సో పిక్కలు పట్టేయటం, కండరాలు పట్టేయటం లాంటివి ఉండవు. బవల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి. స్కిన్ టోన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. జాయింట్స్ అండ్ మజిల్స్ ఒక ఫంక్షనింగ్ స్మూత్ అని అవుతూ ఉంటాయి. అట్లాగే మన బేసల్ మెటబాలిక్ రేట్ అంటే జీవక్రియ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది బాడీది. సో దానివల్ల వర్క్ ఒక ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, మూడ్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. మన ఒబేసిటీ లేకపోతే ఓవర్ వెయిట్ సమస్యలు కూడా వాటర్ తాగుతూ ఉంటే ఆ ఒబేసిటీ అంటే వెయిట్ లాస్ కూడా మనకు కుదురుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న వాటర్ మనం 2.5 to 3 లేదా 3 to 4 లీటర్స్ తాగుతూ ఉంటే మంచిది. థ్యాంక్ యూ.